అందరికీ నమస్కారం. మొట్టికాయల కొబ్బరి పాల బిర్యానీ చేసుకునే విధానం చూద్దాం. పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీకి పట్టి కొబ్బరి పాలు రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. బియ్యం కడిగి 20 నిమిషాలు నానబెడదాం. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. పచ్చిమిర్చి, టమోటా, మొట్టికాయలు, ఉర్లగడ్డ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు రైస్కు సరిపడా వేసేయాలి. కూరగాయలు కూడా బాగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. మూత పెట్టి కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా వేసి కలపాలి. నానబెట్టిన బియ్యం వడేసి కూరగాయలలో వేసి కలపాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు పోసి బాగా కలపాలి. మూత పెట్టి బియ్యం పూర్తిగా ఉడికే వరకు మగ్గనిద్దాం. అంతే, సింపుల్గా మొటిక్కాయల కొబ్బరి పాల బిర్యానీ రెడీ అయ్యింది. పిల్లలకి బాక్స్కి బాగా ఉంటుంది.